ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనము. నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నట్లయితే ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతూ వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ఆ వచనమంతా మనం చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు మిమ్మును ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి ప్రతిష్ఠిత జనము అంట? నీ దేవుడైన యెహోవాకు, దేవునికే వాళ్ళు ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతూ వచ్చాడు, ఎక్కువగా చూస్తూ వచ్చాడు. అప్పటికే ప్రియులారా, మరి లోకంలో ఎంతోమంది జనాంగం ఉన్నారు. అయితే వారందరికంటే కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కువగా ఎంచుతూ వచ్చాడు, ఎక్కువగా ఎంచుతూ వచ్చాడు. అలాగా ఎంచటమే కాదు, ఆయన తనకు వారిని స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, మరి ఆ దినాల్లో మనం చూసినట్లయితే మరి నిమ్రోదు గురించి ఒక మాట చెప్పబడుతూ వచ్చింది. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అని రాయబడుతూ వచ్చింది. చూసారా? అయితే ఆయనను దేవుడు ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకోవాల, తనకు స్వకీయ జనముగా దేవుడు ఏర్పాటు చేసుకోవాల. ఆ తర్వాత మరి ఇష్మాయేలు గురించి చెప్పబడుతూ వచ్చింది. ఆయన దేవుడు యెహోవా ఆయనకు తోడుగా ఉండటం వలన మరి గొప్ప విలుకాడుగా చేయబడుతూ వచ్చాడు. అరణ్యములో గొప్ప విలుకాడుగా ఉన్నాడు. అంతేకాదు, తన సంతానంలో 12 మంది రాజులను ఆయన మరి కంటూ వచ్చినాడు. అయినా కానీ వారిని దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా, స్వకీయ జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఆ తర్వాత మరి మనం చూస్తూ వచ్చినట్లయితే ఐగుప్తు సామ్రాజ్యం బలమైనటువంటి సామ్రాజ్యం. కాబట్టి ఐగుప్తు సామ్రాజ్యాన్ని కూడా, దేశాన్ని కూడా దేవుడు మరి స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనముగా దేవుడు ఏర్పాటు చేయలేదు. ప్రియులారా, ఈ ముగ్గురు ప్రజలను గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే మరి భౌతికంగా చూస్తూ ఉంటే వాళ్ళు చాలా మరి గొప్పవారుగా ఉంటూ ఉన్నారు. వారు చాలా మరి బలమైనటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? సామాన్యమైనటువంటి అబ్రహాము యొక్క సంతానం. అప్పటి వరకు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారు. తర్వాత వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. అప్పటికి వాళ్ళు ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడలేదు. తర్వాత వాళ్ళకి ఏ యుద్ధ నైపుణ్యం కూడా లేదు. చూసారా? ఇలాంటి సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, తనకు స్వకీయ జనముగా, తన సొంత జనముగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకునే విషయంలో ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఘనులైనటువంటి వారు, ఈ లోకంలో బలవంతులైనటువంటి వారు
జ్ఞానం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క ఏర్పాటు ఎవరి మీద ఉందంట? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము చూస్తూ వచ్చినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 27, 29 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా ప్రియులారా, దేవుడు లోకంలో భౌతికమైనటువంటి ఆధిక్యతలను ప్రభువు చూడడు. భౌతికమైనటువంటి మరి బలాన్ని దేవుడు ప్రభువు చూడడు. జ్ఞానాన్ని ప్రభువు చూడడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే బలవంతులు, తర్వాత మరి ఎన్నికైనటువంటి వారు, వీళ్ళందరినీ కూడా, జ్ఞానం కలిగినటువంటి వారు వీళ్ళందరినీ కూడా సిగ్గుపరచి, మరి ఎన్నిక లేనటువంటి వారిని, జ్ఞానం లేని వారిని, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు సామాన్యమైనటువంటి వారే, కానీ వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా మరి ప్రతిష్ఠితమైనటువంటి జనాంగముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకోవటమే కాదు, వారిని ఒక గొప్ప జనాంగముగా చేసి లోకానికే వారిని ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. వారిలో నుండే లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకంలో ప్రజలందరికీ ఆశీర్వాదం, రక్షణ దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఈ లోకంలో మరి మనుషులందరి చేత తృణీకరించబడ్డావా? ఎన్నిక లేని వాడుగా ఉన్నావా? మరి నీ బంధువులు నిన్ను ఎగతాళి చేసి హేళన చేసిన వారుగా ఉన్నారా? అయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోగలడు. ఆయన యొక్క ఏర్పాటు క్రిందకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన యొక్క పిలుపుకు నువ్వు లోబడినట్లయితే ఆయన నిన్ను కూడా ఏర్పాటు చేసుకోగలడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎక్కడ నుండి ఏర్పాటు చేసుకుంటాడు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, అక్కడ లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి లోకము అంటే ఏంటి? లోకము అంటే ప్రియులారా, లోకంలో ఏముంది? మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. తర్వాత పాపముతో నిండిపోయినటువంటి లోకం ఇది. కాబట్టి అంతేకాదు, కీర్తన గ్రంథము మరి అక్కడ తెలియజేయబడుతూ వచ్చినట్లయితే ప్రియులారా, అక్కడ నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, లోకము అనేటువంటిది ప్రియులారా, మరి జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. కాబట్టి ఇటువంటి గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు బయటకు లాగి ఏర్పాటు చేసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఇటువంటి ప్రియులారా, మరి పాపం అనేటువంటి దానిలో కూరుకొని పోయి ఉన్నావేమో, పాపం అనేటువంటి మరి గుంటలో నువ్వు పడి ఉన్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని, ఆ పరలోక రాజ్యానికి నిన్ను మరి వారసునిగా చేయాలని, అనేకులకు దీవెనకరంగా చేయాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకు మరి వాక్యం వింటున్నటువంటి నీవు
ప్రభువుకు లోబడినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఉపయోగకరమైనటువంటి వాడిగా ఆయన చేయగలడు. సరే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎవరిని ప్రతిష్ఠిత జనముగా లేకపోతే మరి స్వకీయ జనముగా చేసుకుంటాడు అంటే చూడండి, మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనం, 28వ అధ్యాయము 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నెడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులను గురించి దేవుడు తెలియచేస్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే, నిన్ను దేవునికి ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించాలి అంటే ఏం చేయాలంట? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము కూడా దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలా? ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క మార్గములలో మనం నడుచుకోవాలి. మన సొంత మార్గములో కాదు, లేకపోతే మన తల్లిదండ్రుల మార్గము కాదు, లేకపోతే మన స్నేహితుల మార్గము కాదు, బంధుమిత్రుల మార్గము కాదు, మనము దేవుని మార్గములో నడుచుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి మరి మనము ఆయన యొక్క మార్గములో నడుచుకున్నట్లయితే ప్రియులారా, ఆయన మనలను ప్రతిష్ఠిత జనముగా మరి చేసుకొనుటకు ఆయన చూస్తూ ఉన్నాడు. తర్వాత రెండవదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు, 2-3 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. చూసారా ప్రియులరా, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకి ఏమైందంట? ప్రతిష్ఠిత జనము. ఎప్పుడు దేవునికి ప్రతిష్ఠిత జనముగా చేయబడుతూ వచ్చిందంటే, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, వైవాహిక ప్రేమ. చూసారా, అరణ్యము అంటే మనం ఏమనుకోవచ్చు? మరి ప్రియులారా, మన జీవితంలో వచ్చేటువంటి శ్రమ, మరి దుఃఖము, వేదన, మన శ్రమకాలంలో కూడా మనము ఏం చేయాలా? దేవునిని వెంబడించే వారంగా ఉండాలి, ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. మన కష్టంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందలలో, అవమానములలో, తర్వాత మనము ఎదుర్కొనేటువంటి మరి వ్యాధులలో, వీటన్నిటిలో కూడా మనము దేవునిని మరి వెంబడించినట్లయితే, ఆయనను ప్రేమిస్తూ వచ్చినట్లయితే అప్పుడు మనము ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉండగలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా చూద్దాము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారా, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు అంటే మనము మన వారము కాదు. మనం ఎవరి వారం అంటే దేవుని వారం, అంటే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారం. ఎప్పుడంట
మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఎవరి హృదయములైతే, ఎవరి దేహమైతే పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండి పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటారో, వారు దేవునికి సొత్తైనటువంటి వారు, లేకపోతే ప్రతిష్ఠించబడినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన సోదరుడ సోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, మనమందరము కూడా దేవునికి సొత్తుగా ఉండాలంటే, దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలంటే ఆయన కొరకు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము జీవిస్తామో ఆయనకు సొత్తైన వారంగా ఉంటాము, ఆయనకు ప్రతిష్ఠించబడిన వారంగా మనం ఉంటాము. కాబట్టి ప్రభువు అలాగున మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభా నాయన, మీ పాదముల వద్ద సాగిలు పడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. మరి ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు నాయన మరి మీకు ప్రతిష్ఠిత జనముగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యమైనటువంటి వారే ప్రభా నాయన, మరి బానిసలైనటువంటి వారు ప్రభా, ఏమాత్రము యుద్ధ నైపుణ్యం లేనటువంటి వారు అయినా కానీ వారిని ప్రభా కేవలము మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి వారిని ప్రభా మీరు నాయన మీకు ప్రతిష్ఠిత జనముగా, మీకు స్వకీయ జనాంగముగా వారిని చేసుకున్నారు. అయ్యా మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. మరి నా జీవితంలో, మా జీవితంలో మేము కూడా నాయన మరి వెర్రివారము ప్రభా, మనుషుల చేత త్రోసివేయబడి వెలివేయబడినటువంటి వారము ప్రభా నాయన, మా ఎడలు కూడా దయ చూపించి మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన ఆ రక్తము ద్వారా మా పాపములను కడిగి పవిత్రపరచి అయా మమ్మలను కూడా నాయన మరి ఏర్పాటు చేసుకున్నారు. మీకు ప్రతిష్ఠితమైనటువంటి వారిగా, మరి మీకు స్వకీయ జనాంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అందుకే మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా నన్ను మమ్మలను సంపూర్ణంగా సిద్ధపరచండి. ఈ పగలంతా కాపాడి భద్రపరచండి. మా పనిపాట్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. నాయన, ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరి పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. వారి అక్కర తీర్చండి, అవసరతలు తీర్చండి, మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.